యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రభువుకు నీ శ్రమ తెలుసు, నీ బాధ తెలుసు, నీ దుఃఖం తెలుసు, నేను ఎలా ఓదార్చాలో ఆయనకు తెలుసు. అంటే నీ శ్రమలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చే దేవుడు, నీ బాధలో నుంచి నేను విడిపించే దేవుడు, అంటే ప్రతి విషయంలో నిన్ను కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. ఆయనకు భూమి మీద మరుగైనది ఏది కూడా లేదండి. నువ్వు అనుకుంటున్నావు ఆయనకు తెలియట్లేదేమో, ఆయన చూడట్లేదేమో, మేము బాధలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నామని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ దేవునికి అన్నీ తెలుసు. తప్పకుండా నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు. చదువుకుందాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడబోతున్న అతి శ్రేష్టమైన మాట, నీకు ఇస్తున్న అద్భుతమైన మాట యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభు నీకు ఇస్తున్న అద్భుతమైన మాట ఈ ఉదయకాల వాగ్దానం. చూడండి, ఈరోజు ఏ నిందలో ఉన్నావో, ఏ అవమానంలో ఉన్నావో, ఏ దానికి నిందను అనుభవిస్తున్నావో ఈ ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రతి నింద కొట్టివేస్తాడు, ప్రతి శిక్ష తీసివేస్తాడు, నీ మీదకి వచ్చిన ప్రతి కరువును తొలగిస్తాడు. ఎందుకంటే దేవుని రెక్కల క్రిందకి నువ్వు వచ్చావు కాబట్టి నీకు నిందగా ఉండనివ్వడు, కష్టంగా అనిపించకుండా చేస్తాడు. నీ బాధలో నుంచి నిన్ను విడిపించి, నీ శ్రమలో నుంచి నిన్ను విడిపించి, నీ యొక్క రోగంలో నుంచి నీకు స్వస్థతనిచ్చి అద్భుతంగా విడుదల అనుగ్రహించే దేవుడే నువ్వు నమ్మి ఆరాధిస్తున్న దేవుడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీకు నిందగా ఇక ఏది కూడా ఉండనివ్వడు. నీ నిందను కొట్టివేసి నీ బాధనంతా తొలగించి నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. ఈరోజు చాలా భయంకరమైన శోధనలో ఉన్నావేమో, మరి అపజయాల మీద అపజయాలు వస్తున్నావేమో, ఏది పట్టుకున్నా మట్టి అయిపోతూ ఉందేమో, ఎక్కడికి వెళ్ళినా నీకు ఎదురుగా ఆ షాప్ అడ్డుపడతా ఉందేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి దాని నుంచి నీకు విడుదల, మరలా నీకు సంతోషం ఇస్తానని ఈ మాటలో రాయబడింది. ఆయన సంతోషం ఇస్తానంటే తప్పకుండా ఇస్తాడు, విడుదల ఇస్తానంటే తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు. చూడండి, హన్నా జీవితంలో పిల్లలు లేని తనం, గొడ్రాలతనం, చాలా బాధను అనుభవించింది, ఎంతో దుఃఖం అనుభవించింది. ఎంతోమంది ఆమెను చూసిన వారందరూ అసహించుకుంటున్నారు. చూసిన వారందరూ ఎందుకు మాకెదురుగా వస్తున్న ఉదయకాలమే, నీ ముఖం చూచే కర్మ పట్టిందా మాకు అన్నట్లుగా మాట్లాడి ఆమెను చాలా పోట్లు, సూదులతో గుచ్చినట్టుగా భయంకరమైన అవమానం, ఎవరికి తన ముఖాన్ని చూపించలేని స్థితిలో ఇప్పుడు హన్నా ఉందండి. చూడండి, మనం కూడా చాలా విషయాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అవమానం మనకు ఎదురుగా వచ్చినప్పుడు చాలా కృంగిపోతాం, చాలా అలసిపోతాం. యేసయ్యా, నిన్నే కదా ఆరాధిస్తున్నాను, నిన్నే కదా నేను సేవిస్తున్నాను, ఏంటి నాకు ఈ బాధ ఏంటి, నా బ్రతుకేంటి ఇలా అయిపోయిందని నువ్వు చాలా అనుకుని ఉండొచ్చు. అదే స్థితిలో ఇప్పుడు నువ్వు ఉండొచ్చు. కానీ హన్నా జీవితంలో దేవుడు అద్భుతంగా దర్శించాడని, తప్పకుండా దేవుడిని దర్శిస్తాడు. నిన్ను అదే బ్రతుకు నీకు కొనసాగింప చేయడు. తప్పకుండా నీ జీవితంలో ఆశీర్వాదాలు, సమాధానం, క్షేమం తప్పకుండా నీ ఇంటికి పంపిస్తాడు. అద్భుతంగా దేవుడు హన్నాను దర్శించాడు, అద్భుతమైన కుమారుణ్ణి అనుగ్రహించాడు. సమూయేలు ప్రవక్తనిచ్చేసాడండి. ఈరోజు మనం అనుకుంటాం, ఎన్నోసార్లు నేను ప్రార్థించాను కదా, ఎన్నోసార్లు దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, నాకేంటి ఇంకా ఆశీర్వాదం, నాకేంటి ఇంకా నేను అడిగే కొద్దీ లేట్ అవుతా ఉంది, కార్యం ఎందుకు జరగట్లేదు అనుకుంటావు. తప్పకుండా ప్రభు నిన్ను దర్శిస్తాడు. నువ్వు అనుకుంటావు, ఏంటి నా కార్యం ఇంకా లేట్ అయిపోతాను, నేను అడిగింది ఇవ్వట్లేదని. తప్పకుండా నువ్వు ఆశ్చర్యపోయే విధంగా నీకు ఆశీర్వాదం, నీకు ఆశ్చర్యపోయే విధంగా ఘనత నీకు ఇవ్వబోతున్నా. ఆలోచించకు, దేవుణ్ణి అనుమానించకు, ఏ విషయంలో కూడా నువ్వు సందేహించకు. ఎందుకంటే నీ పట్ల తప్పకుండా కృప చూపించే దేవుడు, మంచి ప్రణాళిక నీ మీద ఉంది. తప్పకుండా అద్భుతం చేయబోతున్నాడు. ఈ మాట పట్టుకొని ప్రార్థించు, ఈ మాట పట్టుకొని విశ్వసించు. దేవుడు నీ జీవితంలో నీకు విజయం ఇచ్చి ఆశీర్వదించబోతున్నాడు. ప్రభు ఇచ్చిన ఈ మాట ప్రకారం ఆయన స్తుతిద్దాం, అందరం కలిసి ప్రార్థిద్దాం. అండి, మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం. ఎంతోనైనా ప్రభువా, శ్రమలో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని చూస్తున్న దేవుడోనే, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం జరిగించు. ఆగిపోయిన ప్రతి కార్యమును మరలా ప్రారంభించమని ప్రార్థిస్తున్నాం. హన్నా జీవితంలో చేసిన అద్భుతం ఈరోజునైనా నీ బిడ్డలు చూస్తున్న ఈ మాటలు వింటుండగా వారి జీవితాల్లో అదే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. నువ్వు ఏమైనా చేయగలవునే ప్రభువా. ప్రతి కుటుంబంలో మరి శోధన తొలగించు, కీడును తొలగించు, అనారోగ్యం తీసివేయండి, సమాధానం కలిగించండి. బిడ్డలు వెళ్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. వెలుచున్న వారి మార్గంలో సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు అన్ని విషయాల్లో ఆశీర్వదించి
నీ కృపలో చక్కగా ఫలింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.